హాయ్ అండి. రైస్ వండుకున్నాం, కూర ఏం వండుకోలేదు అన్నప్పుడు ఒక రెసిపీ ఉందండి. వామ్ రైస్ అండి. దానికి కావాల్సినవి వాము, కొంచెం శనగపప్పు, ఎల్లుల్లిపాయలు అండి, 4 ఎండుమిరకాయలు, కొంచెం కరివేపాకు అండి వేసుకుని వామ్ రైస్ చేసుకుందాం. శీతాకాలం కాబట్టి బాగుంటుంది తినటానికి వేడివేడిగా. బాండీ పెట్టుకున్నానండి, ఆయిల్ కాగింది. ఇవన్నీ ఇందులో వేసుకుని వేపుకుందాం. వాము కూడా పిల్లలకి చాలా మంచిదండి, పెట్టచ్చు, కడుపులో నొప్పి అలాంటిది ఉండదు. వేగాక రైస్ వేసుకుందాం. పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఒకసారి కలుపుకుందాం. వేగిపోయిందండి, రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకుందాం. వండిన రైసే కదండి, ఎక్కువసేపు అంశలా సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడగా. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అయిపోయిందండి. కడుపులో నొప్పి వచ్చినప్పుడు కూడా పిల్లలకి పెట్టవచ్చండి, మంచిది. మనకు చేయలేనప్పుడు, నీరసంగా ఉంది, మనకు అది ఏం చేయలేమన్నప్పుడు ఈ వామ్ రైస్ పెట్టండి. ఎలా ఉందో పిల్లలకి పెట్టి నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. టేస్టీ వామ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.